సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్, కస్మూర్లో అక్కడ నుండి వేరేగా పెడతానని చెప్తున్నా కదా, స్పీడ్గా పెట్టడం వల్ల క్లారిటీ అనేది అనిపించడం లేదు నాకు. అందుకోసం అని చెప్పి ఇట్లా పెడుతున్నా, ఏమనుకోకండి. वो देख के तो छोटा है। రూమ్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దర్గా దగ్గర నుండి రూమ్లోకి వెళ్ళి కాసేపు తర్వాత టీ తాగడానికని వెళ్తాము. మొత్తము తల కట్టేసినట్టు అనిపించింది. అటు కాక వాన పడుతూ ఉంది, ఎండ వస్తూ ఉంది. సాయంత్రం వెళ్ళాము మేము, అయినా కానీ అలాగే అనిపించింది, బుడద మొత్తము అసలు. కానీ బాగుంది, క్లైమేట్ కూడా బాగుంది, కొంచెం చల్లగా అనిపించింది. టీ తాగడానికైతే వెళ్తాము ఇప్పుడు. షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనకు కావాలంటే డేక్షాలు పెద్దవి కూడా ఉంటాయి వంటలు చేసుకోవడానికి. అక్కడ అద్దెకి ఇస్తూ ఉంటారు డేక్షాలు, గ్యాస్, అవి అన్నీ మనకి ఏం కావాలంటే అవి. సరుకులు కూడా ఉన్నట్టున్నాయి. నేనైతే కూరగాయల షాపులు అయితే ఎక్కువ చూసాను. మెడిసిన్స్ కానీ ఉన్నాయి, హాస్పిటల్ అనేది కూడా ఉంది అక్కడ. లేదు హోటల్లో తినే వాళ్ళైతే అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. మన ఇష్టము, ఎట్లా అయినా చేసుకోవచ్చు. మనం రూమ్లో అయినా వండుకోవచ్చు, లేదు హోటల్లో అయినా హోటల్లో అయినా తినేసుకోవచ్చు. అట్లా కూడా ఉంది, మన ఇష్టము. నేను చికెన్ తింటున్నా ఫ్రెండ్స్, అందుకని తీసుకుంటున్నాను. ఇప్పుడు భోజనం చేస్తున్నాం. మా మమ్మీ అక్కడ కూర్చొని తింటుంది, మా డాడీ ఇక్కడ కూర్చొని తింటున్నారు, నేను ఇక్కడ కూర్చొని చికెన్ తింటున్నాను. వాళ్ళు గొట్టాలతో తింటున్నారు ఉట్టిగా, అంతే. నేను హాస్పిటల్ అని ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్కడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మా డాడీ కొద్దిగా ఫీవర్లా అనిపించింది అని చెప్పేసి అప్పుడు తీసాను. బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కూడా. ఇంకా అక్కడ నుండి మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఇంజక్షన్లు అవి చేయించేసుకొని నేను వాటర్కి అయితే వెళ్తున్నాను. పక్కనే ఉంది వాటర్ బాటిల్ది, ఇటు పక్కనేమో స్వీట్ షాప్ ఉంది. అన్నీ మనకు కావాలి వాటర్ బాటిల్స్ కానీ అన్నీ ఉన్నాయి, పకోడీలు కానీ అన్నీ. అన్న దగ్గరే తీసుకున్నాను నేను వాటర్ అనేది. మేము మార్నింగ్ మళ్ళీ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసున్నాము ఇప్పుడు మేమైతే.
మైల్ పైన ఉంటుంది. మెట్ల మీద పోవాలా? అట్లా మామూలుగా పుట్టాను ఆయన స్వామి విగ్రహం ఉండదు. క్లీనింగ్ కూడా స్టార్టింగ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. క్లీన్ చేస్తూ ఉన్నారు. అందుకోసం అయితే అక్కడ ఒక 5 minutes 10 minutes ఆగాము. మేము ఆగి అది క్లీన్ చేసినాకైతే వెళ్ళాము. అప్పటిదాకా వెళ్ళడానికి కుదరదన్నారని చెప్పేసి వెనక నుండి అయితే వెళ్ళాము. వేరే దారి ఉంది అని అయితే అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేమన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా బయలుదేరడమే. రూమ్ వెకేట్ చేసేస్తున్నాము. రూమ్ వెకేట్ చేసేసి కశ్మూర్ నుండి హంతాబాద్ వెళ్తున్నాము. ఇప్పుడు అది కూడా చూపిస్తాను ట్రావెలింగ్ కుదిరితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి ఫ్రెండ్స్, రూమ్ అయితే వెకేట్ చేసేసాము. ఇప్పుడు మనము కశ్మూర్ నుండి హంతాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. ఏఎస్ పేట అంటారు అందుకోసం అని చెప్పి బయలుదేరుతున్నాము. ఆటోలు బస్సులు వస్తున్నాయి. మన ఇష్టం, మన ఎందులో అయినా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే కశ్మూర్ నుండి రూమ్ వెకేట్ చేసేసాము. ఇప్పుడు ఆత్మపూర్ బస్ స్టాండ్ వెళ్తున్నాము హంతాబాద్ వెళ్ళడానికి. అంటే ఏఎస్ పేట అని అంటారు. అందుకోసం అని చెప్తే హంతాబాద్ వెళ్ళాలని చెప్పేసి ఆత్మపూర్ బస్ స్టాండ్లో దిగి వెళ్ళాల్సి వస్తుంది. క్లైమేట్ కూడా చాలా మంచిగా అనిపించింది. అందులో స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. పిల్లలు అందరు రెడీ అయిపోయారు. పిల్లలు చాలా వరకు రెడీ అయిపోయి బయలుదేరిపోయారు. అసలైతే మా ఆటోలో కూడా ఒక బాబు ఎక్కాల్సింది. ఆ బాబు ఏడుస్తూ ఉంటున్నాడు. అందుకోసం చెప్పి ఇంకా వాళ్ళ మమ్మీ దించేసేసింది. స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తున్నాడో మరి ఏమనేది తెలియలేదు నాకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్?
గోరింటాకు చెట్లే ఫ్రెండ్స్. బాగా అనిపించింది నాకైతే. చుట్టుపక్కల అంటే ఆ లైన్ మొత్తం గోరింటాకు చెట్లే ఉన్నాయి. స్మెల్ కూడా భలే వస్తూ ఉండింది, అందుకని తీసాను వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ తర్వాత పెద్ద ఇవి అంటే కానీ అవి కూడా ఉండిన్నాయి, కాకపోతే నేను గోరింటాకు చెట్లంత వరకు ఎక్కువ తీసాను. నిజమేలేండి. रोड में पानी की फैसिलिटी अच्छा रहता होना है तो प्रॉब्लम्स होते नहीं पानी का. అదే అంకుల్ పెడుతున్నా నేను కూడా. అక్కడ చేస్తాడు పని, అది ఉంది కానీ అసలు फास्ट क्या नहीं हिला, आराम से चला.
బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే దింపారు. ఇక్కడ నుండి అటు వెనకాల సైడ్ వెళ్ళాలంట. ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది. అమ్మాయి కావాలా?